మరి దీనికి సంబంధించి కేరళ ఆరోగ్య శాఖ ఇంకొక విషయం కూడా చెప్పింది. ఏదంటే రద్దీగా ఉన్న ప్రాంతాలలో మాస్కులు ధరించి మాత్రమే తిరగాలి. మరోవైపు వేరే వాళ్ళు అంటే వేరే రాష్ట్రాలకి సంబంధించినటువంటి భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు వారితో కలిసి వారు తెచ్చింది తినడం లాంటివి కూడా చేయొద్దని చెప్తోంది. మరోవైపు చూసుకుంటే బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన కూడా చేయొద్దు. అంటే అది కూడా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా బయటకు వచ్చినప్పుడు అది కూడా ఈ ప్రమాదకరమైన వైరస్ బారిన పడే అవకాశం ఉందని కూడా వైద్యులు తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కావచ్చు, కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి శబరిమల దర్శనానికి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఈ వైరస్ కొత్త వైరస్ విజృంభిస్తున్న వేళ కలకలం సృష్టిస్తున్న వేళ ఇప్పటికే ఒక బాలిక చనిపోయింది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏదైతే శబరిమల కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు నడుస్తున్నప్పుడు కూడా ఛాతిలో నొప్పిగా అనిపించినా, లేకపోతే దగ్గు రావడం, పొడి దగ్గు రావడము, ఛాతిలో మంట రావడము, అలసట రావడము, జ్వరం రావడం వంటి లక్షణాలు ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య శిబిరాన్ని వెంటనే సందర్శించి దానికి సంబంధించినటువంటి మందులు తీసుకోవాలి.